కానీ షర్మిల ఆంధ్ర రాజకీయాల్లోకి రావడానికి దాని వెనుక బ్యాక్గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేశారు. చంద్రబాబు నాయుడు గారి కృషితోనే షర్మిల గారు కాంగ్రెస్ ఏపీ పగ్గాలు చేపట్టారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎప్పుడైతే డీకే శివకుమార్ గారిని బెంగళూరు వేదికగా చంద్రబాబు నాయుడు గారు కలిశారో ఆ తర్వాత ఇటు లోకేష్ గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చాలా సైలెంట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది పరిస్థితి. అంటే ఇప్పుడు షర్మిల గారు లేదు చంద్రబాబు గారు వీళ్ళిద్దరే కొంచెం యాక్టివ్ పాలిటిక్స్, కానీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో సరిగ్గా కనిపించట్లేదు. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్లో తిరిగితే అది వేరే విషయం, కానీ నార్మల్గా కనిపించట్లేదు. అయితే అయ్యి ఉండొచ్చండి. ఇప్పుడు ఎందుకంటే దాన్ని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని నమ్మకూడని వ్యక్తి కాబట్టి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన చేసిన ఉచ్చులో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చిక్కున్నారు. ఆయన తెలివిగా ఏం చేశారంటే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా అసలు నీ బలం ఎంతో చూద్దాం అని చెప్పి ఇతన్ని ఎగదోసి ఇతని చేత పోటీ చేయించారు. పవన్ కళ్యాణ్ అక్కడ కాంగ్రెస్కి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ 0 వచ్చింది. ఇప్పుడు ఇతనితో వెళ్తే ఏంటి లాభం? సీట్లు డిమాండ్ చేయలేరు. గట్టిగా డిమాండ్ చేస్తే ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో ఏమైనా కలిసి వెళ్తే బాగుంటుందా? బీజేపీ వాళ్ళు కానీ పట్టించుకోకపోతే, ఈ రోజుకి బీజేపీ వాళ్ళు తెలుగుదేశాన్ని పట్టించుకోవట్లేదు. తెలుగుదేశంతో జతకట్టడం వల్ల పవన్ కళ్యాణ్కి వాల్యూ ఇవ్వట్లేదు. ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేశారు. పురంధరేశ్వర్ గారి ద్వారా, వదిలి గారి ద్వారా బీజేపీ మీదకు ఒత్తిడి తెచ్చారు. బీజేపీ నాయకుల దగ్గర నుంచి ఏ రకమైనటువంటి హామీ లేదు. జనసేనని మ్యాక్సిమం ఉపయోగించారు. జనసేన దగ్గర నుంచి లేదు. జనసేనకు కూడా 0 వచ్చింది. ఇంకా జనసేన ఏం పట్టించుకుంటుంది బీజేపీ? జనసేనకు 0 వస్తే జనసేన వల్ల పోయిందంటున్నారు తెలంగాణలో బీజేపీ, అందువల్ల పట్టించుకోరు. ఇటువంటి పరిస్థితులు ఎదురవుతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఉండి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఒకవేళ కాంగ్రెస్ తోటి అయినా కలిసే అవకాశం ఏమైనా ఉందా? చంద్రబాబు ఆ ఓట్లైనా తిరగాల. జనసేనకి పడే ఓట్లు మనకు పడతాయో లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు కాంగ్రెస్ తో కలిసిపోయారు. ఒకవేళ కాంగ్రెస్ టీడీపీ అలయన్స్ లో గతంలో 2018లో టీఆర్ఎస్ తో ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు టీడీపీ కాంగ్రెస్ ఏ విధంగా కలిసి పోటీ చేశాయో ఇప్పుడు కూడా అలాగే 2024 ఎలక్షన్స్ ఏపీలో కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేస్తే ఇప్పుడు జనసేన బీజేపీతో కలిసి అలాగే ముందుకెళ్ళిపోతుందా? బీజేపీ జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఏదైనా జరగచ్చండి. ఇప్పుడు ఆయన చేయడానికి కొనడానికి ఏం లేదు. ఆయనకి ఏది లాభమో చూసుకుంటాడు. పవన్ కళ్యాణ్ మీద లాభం లేదని తెలిసిపోయింది. ఆయనకి 5ో 10ో ఇస్తానంటాడు. ఏంటంటే నీతో కట్టండవు. ఆయనకి మరీ బాగా తగ్గించేస్తారు సీట్లు. 5 సీట్లు అంటాడు. ఆయన వెళ్ళిపోతాడు కదా. కానీ ఈ మధ్య రాజకీయాల్లో చూస్తే కూడా కాపు నాయకుల్లో బలమైన మరో నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారితో సంప్రదింపులు జరుపుతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది కరెక్ట్ అనుకోవచ్చు అంటారా? వీళ్ళిద్దరు కలిసిపోతారు, వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తారు అనేది అవ్వచ్చు. ఎందుకంటే ముద్రగడ గారికి ఇంకా జనసేనని తెలుగుదేశం పట్టించుకోవట్లేదంటే ఏకైక కొంచెం కాపుల్లో చరిష్మా లీడరు ముద్రగడ పద్మనాభం గారు కాబట్టి ఇంకో ఆల్టర్నేట్ లేక ఈయన కలుస్తాడు. జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా దేని మీద స్థిరంగా ఉండరు. ఒకసారి కమ్యూనిస్టులు అంటాడు, ఒకసారి కాంగ్రెస్ అంటాడు, ఒకసారి తెలుగుదేశం అంటాడు, ఒకసారి బీజేపీ అంటాడు. ఆయన అన్ని పార్టీలతో ఎలియన్స్ పెట్టుకున్నాడు. ఆయనది గత చరిత్ర కానీ చూసుకుంటే ఆయన పెట్టి 10 సంవత్సరాలు అయింది పార్టీ. 10 సంవత్సరాలు ఏ ఒక్క సీటు గెలవలేసారు కదా, అన్ని పార్టీలతో తిరిగేశాడు. ఇప్పుడు ఏ పార్టీని పెట్టుకుంటే నేను కమ్యూనిస్ట్ అన్నాడు ఒకసారి, మళ్ళీ భారతీయ జనతా పార్టీని రావాలన్నాడు ఇంకొకసారి. ఇప్పుడు తెలుగుదేశంలో అభివృద్ధి పడాలంటే తెలుగుదేశం అన్నాడు ఇంకోసారి. రేపు పొద్దున ఏదైనా చేయొచ్చు. రేపు పొద్దున కాంగ్రెస్కి మద్దతు ఇవ్వచ్చు, అతను చూడొచ్చు. ఇంకెవడో పట్టించుకోకపోతే ముద్రగడ్డ వెనకాల వేసుకుని వెళ్ళొచ్చు. నువ్వేదో రకంగా ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, ఏమీ లేవనుకున్న పార్టీని కాంగ్రెస్ పార్టీయే షర్మిల గారు లాంటి వాళ్ళు తీసుకొచ్చి పార్టీలో పెట్టి కొంచెం డెవలప్ చేసుకోవాలన్నట్టు ఆలోచన చేస్తుంది. కానీ ఇప్పటికీ ఎన్నో మీటింగ్లు పెట్టి రాష్ట్రంలో అనేక పబ్లిక్ మీటింగ్లు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాత్రం సైలెంట్ అయిపోయారంటే ఆయన క్లారిటీ ఇవ్వకుండా, చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇవ్వకుండా తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది అన్నట్టుగా ఈయన ముందే మద్దతు ఇచ్చేసి నేను ఆయనతోటే ఉంటాను, చావైనా బతికైనా ఆయనతోటే, అవసరమైతే బీజేపీ వస్తే వస్తుంది లేకపోతే లేదు, నేను ఈయన కోసమే అని చెప్పి మాట్లాడుకున్నాడు. ఎందుకంటే దానికి రీజన్ వాళ్ళే చెప్పారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఇప్పుడు ఇంతలా మాట్లాడంటే, ఏ క్లారిటీ లేకుండా మాట్లాడంటే భారీ ఎత్తున ముట్టింది అని ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు కనీసం మినిమం కూడా ఏమనంటే ఉన్న కేడర్ కూడా జారిపోయేలాగా ఉంది. ఇప్పటికే సగం జారిపోయింది జనసేన కేడరు. ఇప్పుడు ఉన్నలో ఏకాగ్గా మిగులుతాడు. ఇప్పుడు ముద్రగడ గారు అక్కడ ఎలాగ ఏకాకో ఇక్కడ అలాగే. అంటే వీళ్ళకి జనాలు ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తారు, కానీ ఓట్లు 0.
అలా ఈ ఏకాకులు ఇద్దరే కలవడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ కూడా పవన్ కళ్యాణ్ ఏకాకి మిగిల్చడమేనా? అంతే కదా. ఇప్పుడు అతనికి ఏమన్నా తెలంగాణలో సాధిస్తే, అప్పుడు అధికారం ఉన్నప్పుడు ముద్రగడ ఫ్యామిలీని అలాగే చేశారు, ముద్రగడని కూడా అలాగే ఏకాకిం చేశారు. సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇదే తరహా ట్రిక్స్ వాడుతున్నారంటారా? ఇంకేటండి వీళ్ళ గురించి ఏంటండి, ఎన్టీ రామారావు గారిని ఏకాక్యం చేశాడు, ఇంకేలా మాట్లాడుతున్నారండి మీరు? చంద్రబాబు నాయుడు గారు ఏకాగ్గా చేయడమే అది గతం, కానీ ఇది ప్రస్తుతం కదా. చూసుకుంటే ఆయన్ని ఏకాకి చేశాడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏకాకి అయిపోయాడు, మోహన్ బాబు గారు ఏకాకి అయిపోయాడు, అందరూ అయిపోయారు. వీళ్ళెంతండి? చిరంజీవి గారు కూడా కొంచెం అటు ఇటు కూడా ఆయన్ని ఏకాకి చేశాడు, ఎటు లేకుండాను. ఈ జనసేన గారికి పాపం ఇంకా తెలీదు, వెళ్తున్నారు, ఈయన్ని ఏకాకి చేస్తాడు, అంతా అంతే అదే. సో ఏంటంటే ఎక్కడ ఇప్పుడు తడిగొడ్డేసి నెత్తిమే పిండుతాడండి చంద్రబాబు నాయుడు గారు. ఎంత ఉంటే అంత లాగుతాడు, తర్వాత పిప్పిని వదిలేస్తాడు. అది తెలుసుకున్నాడు అదృష్టవంతుడు, తెలుసుకోలేడు దురదృష్టవంతుడు. ఆ దురదృష్టవంతుల జాబితాలోకి పవన్ కళ్యాణ్ గారు ప్రప్రదంగా ఉన్నారు. ఇంకా ఆయన కళ్ళు తెరవలేదు అనుకుంటాను. ఒకవేళ ఇప్పుడిప్పుడు అవగతం చేసుకుంటున్నారు. మీరు అన్న క్వశ్చన్ తెరవాల్సిన అవసరం కూడా ఆయనకి లేదా కాదు. ఇప్పుడిప్పుడే తెరుస్తున్నారు కాబట్టి మీరు అనుకున్నట్టుగా కొంచెం దూరం జరుగుతున్నాడేమో అనిపిస్తుంది. ఓకే, కానీ ఇంకా పూర్తిగా తెగదెంపులు చేసుకోలేదు. కానీ షర్మిల గారు ఏపీ రాజకీయాలు అడుగుపెట్టిన తర్వాత కొద్ది రోజులే అయినా ఆవిడ చేస్తున్నటువంటి కామెంట్లు చూసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు షర్మిల గారి కంటే పవన్ కళ్యాణ్ గారే బెటర్ అనేటువంటి ఆలోచనకు వస్తున్నారు, అటువంటి కామెంట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే అండి వాళ్ళతో ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారండి. వాళ్ళు కూడా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారనుకోండి, జనాలు తూ అని అమ్ముతారు. రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా తను గెలవాలని చూసుకుంటుంది. కనీసం జనసేనతో పోలిస్తే రాజకీయ పరిపక్వత షర్మిల గారికి ఉంది. ఎందుకంటే ఆవిడ రెండు పార్టీలని కూడా అంటున్నారు, ఒక జగన్మోహన్ రెడ్డి గారినే కాదు, తెలుగుదేశం పార్టీని కూడా అంటుంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే అసలు ఏది ఆలు లేదు సూలు లేదు కొడుకుపోర సోలంగా ఉన్నట్టుగా ముందు పొత్తులో ఏం కుదరకుండా ఇది వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారి లాగా. అందువల్ల ఏంటంటే ఆవిడ స్ట్రాటజీ ప్రకారం పైనుంచి ఇక్కడ వీళ్ళ ఓన్ డెసిషన్స్ కాదు కదండి, మొత్తం కీ ఇవ్వాలా. కీ ఇస్తేనే తప్ప అలా మాట్లాడడానికి కుదరదు. మాణిక్యం ఠాగూర్ గారు ఆ పక్కనే తిరుగుతున్నాడు, ఆయన ఏం చెప్తే అది మాట్లాడాలా. వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తారు, వీళ్ళు చదవాలా. ఇప్పుడు ఓన్ పార్టీ ఏందనుకోండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడచ్చు, అక్కడ అంత సీన్ లేదు. ఇప్పుడు డీకే శివకుమార్ గారు వాళ్ళు కలిసి ఇప్పుడు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాని ప్రకారం వీళ్ళు యాక్టింగ్ చేస్తారు. అంతవరకు నువ్వు రెండు పార్టీలను ఎదుర్కోవాల్సిందే, అంతే, అదే చేస్తున్నారు.